హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క శాఖల గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో టోటల్ మినిస్టర్స్ సంఖ్య 72 మంది అండి, ఇంక్లూడింగ్ మోడీతో కలిపి. క్యాబినెట్ మినిస్టర్స్ సంఖ్య 30. కేంద్ర స్వతంత్ర సహాయ మంత్రులు 5, కేంద్ర సహాయ మంత్రులు 36 మంది అండి. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 5 మందికి కేంద్ర మంత్రి పదవులు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంట్లో 2 క్యాబినెట్ హోదా, 3 సహాయ మంత్రులు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. అందరి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, నరేంద్ర మోడీ. ఆయన ప్రధానమంత్రి, అణుశక్తి, అంతరిక్షం, పబ్లిక్ గ్రీవెన్స్, సిబ్బంది వ్యవహారాలు, కీలక విధాన సంబంధిత అంశాలు, ఈ విధంగా శాఖలన్నీ కూడా నరేంద్ర మోడీ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ వన్, రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి. థర్డ్ వన్, అమిత్ షా, హోం మంత్రిత్వ సహకార శాఖ మంత్రి. ఫోర్త్ వన్, నితిన్ గడ్కరీ, రోడ్లు, జాతీయ రహదారులు శాఖ మంత్రి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్యం, సంక్షేమం, రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి. నెక్స్ట్ సిక్స్త్ వన్, శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి. నెక్స్ట్ సెవెంత్ వన్, నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్ ఎయిత్ వన్, సుబ్రహ్మణ్యం జయశంకర్, విదేశీ వ్యవహారాలు శాఖ మంత్రి. నెక్స్ట్ నైన్త్ వన్, మనోహర్ లాల్ ఖట్టర్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి. నెక్స్ట్ 10th వన్, హెచ్డి కుమారస్వామి, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి. నెక్స్ట్ 11th వన్, పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ 12th వన్, ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్ 13th వన్, జితిన్ రామ్ మాంఝీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ 14th వన్, రాజీవ్ రంజన్ లలన్ సింగ్, పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డైరీల శాఖ మంత్రి. నెక్స్ట్ 15th వన్, సర్బానంద్ సోనోవాల్, షిప్పింగ్, పోర్ట్లు, వాటర్ వేస్ల శాఖ మంత్రి. నెక్స్ట్ 16th వన్, వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయం, సాధికారతల శాఖ మంత్రి. నెక్స్ట్ 17th వన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి. నెక్స్ట్ 18th వన్, ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల మంత్రి. నెక్స్ట్ 19th వన్, జియోల్ వరం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్ 20th, గిరిరాజ్ సింగ్, జౌళి పరిశ్రమ శాఖ మంత్రి. నెక్స్ట్ 21, అశ్విని వైష్ణవ్, రైల్వే, సమాచార ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ల శాఖ మంత్రి. నెక్స్ట్ 22, జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి. నెక్స్ట్ 23, భూపేంద్ర యాదవ్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి. నెక్స్ట్ 24, గజేంద్ర సింగ్ షెకావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి. నెక్స్ట్ 25th, అన్నపూర్ణాదేవి, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి. నెక్స్ట్ 26, కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు శాఖల మంత్రి. నెక్స్ట్ 27th వన్, హర్దీప్ సింగ్ పూరి, పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి. 28th వన్, మాన్సుఖ్ ఎల్ మాండవీయ, కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన వ్యవహారాలు శాఖల మంత్రి. నెక్స్ట్ 29th వన్, గంగాపురం కిషన్ రెడ్డి, బొగ్గు, గనుల శాఖ మంత్రి. నెక్స్ట్ 30, చిరాగ్ పాశ్వాన్, ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ 31, సిఆర్ పాటిల్, జలశక్తి శాఖ మంత్రి. ఫ్రెండ్స్, ఇక్కడితో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల యొక్క జాబితా అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన తెలుగు నేలకు చెందిన 5 కేంద్ర మంత్రులుగా పదవులు ఇవ్వడం జరిగింది.
వారిలో ఇద్దరు ఆల్రెడీ మనం చూసాం. గంగాపురం కృష్ణారెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి, కె రామ్మోహన్ రెడ్డి పౌర విమానయాన శాఖ మంత్రి ఇచ్చారు ఫ్రెండ్స్. అదే కాకుండా మరొక ముగ్గురికి కేంద్ర సహాయ మంత్రులుగా ఇవ్వడం జరిగింది. వీరిలో పొమ్మశెట్టి చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి. ఈయన ప్రజెంట్ ఉండే ఎంపీలలో అత్యధిక ధనిక ఎంపీగా రికార్డు చేయబడింది ఫ్రెండ్స్. అదేవిధంగా మన కె రామ్మోహన్ నాయుడు, ఆయన కూడా ప్రజెంట్ యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా పేరు రికార్డ్ చేయబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బి శ్రీనివాస్ వర్మ, ఈయనకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బండి సంజయ్, ఈయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మరొక 10 మందికి ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.